ఇలాంటి జాయినింగ్స్ అన్నీ కనబడుతున్నాయి. సే ఫర్ ఇన్స్టెంట్ ఇది కనుక ఒక మొమెంటం ఫ్లేర్ అయిపోతుంది. ఎందుకంటే ఫుల్గా ఎక్యూప్ అయిపోయి ఉన్న తెలుగుదేశంలో కొత్త నాయకులకి అవకాశం కన్నా ఇప్పుడు వాళ్ళ క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఒక డిఫరెంట్ ఫ్రిక్షన్ నడుస్తుంది. ఉదాహరణకి చంద్రబాబు గారి వర్సెస్ లోకేష్ గారి టీం అనో లేకపోతే చంద్రబాబు గారి టీం అనో దగ్గర కొత్త పొలిటికల్ వ్యాక్యూమ్ వాళ్ళ దగ్గర జనరేట్ అవ్వట్లేదు. బట్ అక్కడ ఆల్టర్నేటివ్గా ఉన్నది ఎవరికైనా సరే వైఎస్ఆర్సీపీని కాదనుకున్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవాళ జనసేన కనబడుతుంది. సో ఇప్పుడు ఈ జనసేనకి ఎంత బంగారం పల్లెంకైనా గోడ చేరిక కావాలన్నట్టు ఇప్పుడున్న రాష్ట్రంలోని ఏ పార్టీ కన్నా అత్యధిక ఆశీర్వాదాలు జనసేన పార్టీకే బీజేపీ పరంగా ఉన్నాయి. సో రేపు పొద్దున్న వాళ్ళలో నాయకులు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఓ పవన్ కళ్యాణ్ గారిని ఒక టాల్ పర్సనాలిటీ కింద ఎప్పుడైతే ఎమర్జ్ చేసుకోగలుగుతారో థర్డ్ ప్రత్యామ్నాయంగా రేపు పొద్దున్న రాబోయే ఆల్టర్నేటివ్స్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూశారు, తెలుగుదేశం ప్రభుత్వం చూశారు. అక్కడ ఒక ఫ్రిక్షన్ క్రియేట్ అయింది అనుకోండి సార్, జనసేన బీజేపీ కాంబినేషన్ ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీరు అది గమనించండి. ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేనంత కాంగ్రెస్కి ఒక ఆల్టర్నేటివ్ వచ్చేదాకా తెలుగుదేశం దిక్కుదివానం లేదు, మోనోపలి నడిచింది. సరే మోనోపలి కాంగ్రెస్ వేసెస్ తెలుగుదేశం అనే దగ్గర ఒకసారి వీళ్ళు గెలుపు, ఒకసారి ఆ గెలుపు అవన్నీ చూస్తున్న దగ్గర ప్రత్యామ్నాయంగా ఒకసారి ప్రజారాజ్యం వచ్చింది. కానీ ఆయన స్థాయికి పార్టీ నిలబెట్టుకోలేకపోయారు, వేరే సంగతి. కానీ తర్వాత మీరు వచ్చిన ఆల్టర్నేటివ్లు వైఎస్ఆర్సీపీని ఒక ప్రత్యామ్నాయంగా చూడగలిగింది ఆంధ్ర రాష్ట్రం. ఓకే, మీరు అంటారు కదా అక్కడ దాకా ఉన్న మొనాటమిని కాంగ్రెస్ని బీజేపీని భూస్థాపితం చేసేద్దాం, ఇంకా కాంగ్రెస్ అయితే పూర్తిగా భూస్థాపితం చేసిన దగ్గర వైఎస్ఆర్సీపీ ఒక ఆల్టర్నేటివ్ కింద ఎమర్జీ ఉంది, మోనోపలి కాకుండా. సో ఈ ప్రత్యామ్నాయంలో రెండు ప్రభుత్వాలు చూసిన దగ్గర మూడో ప్రభుత్వం అన్నది ఒక ఆప్షన్ ఉంటుంది. లేదా కాలగర్భంలో ఈ పార్టీ యొక్క ప్రస్థానం ముందుకు ఎలా అవుతుందో కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ప్రధానికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ ఆయనకున్న పంచాయతీ శాఖ, పర్యాటక శాఖ, పర్యావరణ శాఖలో 4-5 శాఖల్లో ఆయన హౌ హీ విల్ ప్లేస్ ఎ వైటల్ రోల్. అండ్ రాబోయే రోజుల్లో నాగబాబు గారికి ఒక మంత్రిత్వ శాఖ వచ్చి, లేదంటే ఆయన హోమ్ మినిస్టర్గా అవ్వి, లేదంటే హోమ్ మినిస్టర్ షఫ్లు అవ్వడం, లేదంటే ఏదో ఉన్న పరిస్థితుల్లో సర్కమాస్టెన్సెస్లో 4 చేతులతో కలిపి ముందుకెళ్తుంది. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూడండి రాష్ట్రంలో. ఒక నాదెండ్ల మనోహర్ గారు శాఖ ఒకటే వైబ్రేషన్స్ కనబడుతున్నాయి కంపారిటివ్గా మీరు ఎనీబడి. సో అలాంటి దగ్గర ఇంకొక శాఖ కూడా జనసేన పార్టీకి వచ్చి ఒక వైబ్రెంట్ సిచ్యువేషన్ నడుస్తుంటే మీరు గత ప్రస్థానంలో సర్వశాఖ మంత్రి సజ్జల గారే మాట్లాడడం కానీ ఇంకో మంత్రిత్వ శాఖలు ఎవరన్నా మాట్లాడారు లేదా అన్న దగ్గర ఇప్పుడున్న తెలుగుదేశం క్యాడర్ కార్యకర్తలు నాయకులు ఏ విధంగా ప్రస్తావిస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నాయి అన్న దగ్గర కంపారిజన్స్ కనబడుతున్నాయి అనుకోండి. ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవ్వడం ఎంతసేపు. ఇక్కడ ఎంత కాదన్నా తెలుగుదేశంకి ఇంకొక అడుగు ముందుకెళ్ళలేక నిస్సాయ స్థితిలో జనసేన దిక్కైంది. మమ్మల్ని ఇండిపెండెంట్గా మేము సింహంలాగా వస్తాం, మేము గెలవాలి అన్న దగ్గర వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారిని ప్రోత్సహించి ముందుకెళ్ళిపోతే చూడండి. కాబట్టి మీరు రాజ్యాంతం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు చుట్టే సెంట్రిక్గా రాజకీయం నడిచింది తప్ప తెలుగుదేశం ఆ ప్రస్థానంలో మనం ఎన్నోసార్లు మన డిబేట్లో కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాం. సో అక్కడ ఏమవుతుందంటే ఆయన్ని ప్రొవోకేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎస్ నేను ఇండివిజువల్గా నేనే మా సామాజిక వర్గం నాకు ఉంది నేను నిలబడిపోతాడు అనుకున్న దగ్గర ఆయన ఎప్పుడైతే కూటమికి ఆద్యం అయ్యాడు, ఎలా పరిమితం చేశాడో అందరూ చూసాం కొన్ని స్థానాలు. సో ఇక్కడ రాజకీయం పరంగా చూసుకుంటే ఒక పార్టీ పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుని విడిపోయిన తర్వాత ఆయన ఓడిపోవచ్చు, కానీ ఈ పార్టీకి కూడా రూలింగ్ పార్టీకి 23 స్థానాలు పరిమితమైంది. కానీ ఇక్కడ కూడా ఈయనే కెలుక్కొని ముందుకు తీసుకెళ్తే లాస్ట్కి 11 స్థానాలకు అక్కడ పరిమితం అయ్యాయి. మీరు ఈ రెండు పార్టీలను ఇస్తే గమనించండి. ఎండ్ ఆఫ్ ద డే సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అనుకున్న తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ గారు దిక్కయ్యారు. ఇవాళ బీజేపీతో అనుసంధానించకుండా ఆయన అనుసంధానించుకోకుండా ఉంటే ఫస్ట్ థింగ్ పవన్ కళ్యాణ్ గారు మెలోడౌన్ అయ్యారు, రెండోది బీజేపీతో అనుసంధానించారు. ఈ రెండు కనుక జరగబోయి ఉంటే సార్ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన నోర్లన్నిటికీ కూడా ఇది చెంపపెట్టు అనుకోవచ్చా ఈ విజయం ప్రజలు ఇచ్చింది? అలా అని కాదు, 2 విధాలుగా చూడాలి. ఒకటి ఆయన్ని 2 స్థానాల్లో ఓడగొట్టిన ప్రజలు ఇవాళ ఆయన్ని ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి ఆయన మెలోడౌన్ అయిన విధానం అంటే సెంట్రిక్గా ఒక ఎజెండా ఏదో పెట్టి 10 రకాలుగా కాకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూలదిద్దాం అన్న ఒకే ఒక ఎజెండాతో ముందుకెళ్ళాడు. అవును, మిగిలిన సంగతులు ఇప్పుడు ఉదాహరణకి ఆ మేనిఫెస్టోకి సంబంధించిన ఆయనకి సంబంధం లేదు. ఆ తెలుగుదేశం రిలీజ్ చేసుకున్న మేనిఫెస్టోలో ఆయన చేయేసాడు, బీజేపీ వాళ్ళు అయితే చేయలేదు. మీకు అర్థమైందా? సో ఇక్కడ ఏమవుతుందంటే నేను నాతో పాటు అనుకున్న వాళ్ళు నిలబడి గెలవగలగాలి. ఫస్ట్ నేను రాజకీయ క్షేత్రంలో నిలదొక్కున్న తర్వాత ఏదైనా మాట్లాడాలి అన్న ప్రాథమిక అవగాహనకి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారో సక్సెస్ నేరేషన్స్ ఆటోమేటిక్గా ఆయన చుట్టూ తల్లుకున్నాయి. ఇది గమనించండి. మీకు ఎంత కాదని ఇవాళ ప్రత్యామ్నాయం తయారైపోయింది. అవునా? వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఉంది. ప్రజలకి నోటాకే వేసి తప్పించుకోవడం, లేకపోతే కాంగ్రెస్ని విసిగెత్తిపోయి వైఎస్ఆర్సీపీకో లేకపోతే తెలుగుదేశంకి ఓటేసే పరిస్థితి లేదు. ఇవాళ ఒక గుడ్ గవర్నెన్స్ ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ 5 yearsలో పవన్ కళ్యాణ్ గారి పనితీరుని ఆద్యంతం గమనించగలిగితే తదనంతర పరిణామాల్లో ఒక ఆల్టర్నేటివ్ ఎమర్జ్ చేయడానికి వెసులుబాటు ఉంది. డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన తీసుకున్న శాఖలు ఆయన వేస్తున్న అడుగుల్ని ఎలా చూడాల్సి ఉండాలి అంటే ఇవాళ మీకు చెప్పాలంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే దానికన్నా పంచాయతీరాజ్ శాఖ ఈజ్ అ వైటల్ రోల్ అండి. అవును, ఇట్ డెఫినెట్లీ ప్లేస్ ఎ వైటల్ వైబ్రెంట్ రోల్. సో ఆ వైబ్రెంట్ రోల్లో ఇవాళ
పర్యావరణ శాఖ కూడా ఆయన చేతిలోనే వచ్చింది, అటవీ శాఖ అంతా. సో దీంతో ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ఇక్కడ మోర్ యాక్టివిటీస్ దీని చుట్టూ తిరుగుతుంటాయి. సో ఈ యాక్టివిటీస్ని ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కనుక ఈయన ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఈయన శాఖకి, తర్వాత జరిగే విషయాలు 5 సంవత్సరాల తర్వాత వేరే విధంగా మాడవలసి వస్తుంది అందరూ. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒక మొనాటమీ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి అరంగేట్రం చేశారు. ఇప్పుడు నిజంగా రాజకీయ పదవులు, ఆ పదవి అందుకున్న తర్వాత ఆయనలో ఇప్పుడు ఉదాహరణకి క్షేత్రస్థాయిలో పరిగెడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈ 3 సినిమా తలకానప్పులు ఏమన్నాయి గబగబా వదిలించుకున్నాడు అనుకోండి ఆయన,